రెడీగా ఉన్నారా? చలికాలంలో గోదావరి జిల్లాల అందాలు చూడడానికి 20 రూపాయలు చవక. ఇక నుండి మన ట్రైన్ కథనం మొత్తం మారిపోద్ది. పచ్చటి పొలాల మధ్యలో ఒక రైల్వే స్టేషన్, అదే కాలదారి రైల్వే స్టేషన్. స్టేషన్ పక్కనే ఏదో రొయ్యల చెరువు, చేపల చెరువు. ఏది కేరళ అండి? వచ్చేత్తనం మామయ్య, రెడీగుండు. మా ప్రొఫెసర్ గారు ఊరేంటో తెలుసా? దమ్మున్న ట్రైన్ అని చెప్తాను నేను. నాకే గాని ఇలాంటి రైల్వే స్టేషన్ పక్కన ఇల్లుంటే. హలో అండి, అందరికీ శుభోదయం. ఈ రోజు మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. రాజమండ్రి నుండి భీమవరం జంక్షన్ వరకు ఒక మెమో ట్రైన్ లో అయితే మనం ప్రయాణించబోతున్నాం. ఈ రోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ కు స్వాగతం, సుస్వాగతం. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 4:22 అయితే అయింది. స్టేషన్ లో కాల్ పెట్టిన వేళ విశేషం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. అదైతే తీసేశారనమాట. అంటే తీస్తున్నారు, ముందుకు వెళ్ళిపోతుంది. ఐ థింక్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే ఇస్తారేమో. సో ఇదే అనమాట మన ట్రైన్ టికెట్. టికెట్ కాస్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు క్లియర్ గా 20 రూపాయలు చవక. కేవలం 20 రూపాయలతోనే మనం రాజమండ్రి నుండి భీమవరం వరకు ట్రావెల్ చేస్తున్నాం. టోటల్ గా మనం ఈ జర్నీలో 69 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తున్నాం అండి, రాజమండ్రి నుండి భీమవరం జంక్షన్ వరకు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లోకి గరీబ్ రథ్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట. ఇప్పుడే మన ట్రైన్ ఒక అనౌన్స్మెంట్ అయితే జరిగింది రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి. రాజమండ్రి నుండి భీమవరం జంక్షన్ వరకు ప్యాసింజర్ ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది అని చెప్పారు. ఇంకా రాలేదు, వస్తుంది కదా. మనమైతే ఇప్పుడు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నాం కదండి. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లో శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. త్వరలో 2026 సంక్రాంతికి కానుకగా ఇలా ఉన్న ICF ట్రైన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ LHB కి అప్గ్రేడ్ అవనుంది. శేషాద్రి ఎక్స్ప్రెస్ తో పాటు సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా LHB తో అప్గ్రేడ్ అవనుంది. అది గొండి వచ్చేస్తుంది కోతలు పూసుకుంటూ వచ్చేస్తుంది మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి. వచ్చి గమనించి బాయ్ బాయ్ శేషాద్రి ఎక్స్ప్రెస్. నిజంగా రాజమండ్రి నుంచి భీమవరం ఈ యొక్క ట్రైన్ కి క్రౌడ్ పుల్లింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది రాజమండ్రి నుంచి. ఇక మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 67241. ప్రతి వారంలో 7 రోజులు ఈ ట్రైన్ సర్వీస్ అయితే ప్రయాణికులకి అందుబాటులో ఉందండి. ఈ ట్రైన్ రాజమండ్రి నుంచి భీమవరం జంక్షన్ వరకు ఒక ప్యాసింజర్ ట్రైన్ గా వెళ్తుంది. ఇందాక మీరు టికెట్ ప్రైస్ అయితే చూసారు కదా, 20 రూపీస్. కేవలం 20 రూపాయలతోనే. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికులకి ఏమేమి మెమూ ట్రైన్ స్టార్ట్ అవుతాయి, ప్రయాణికులకి అందుబాటులో ఉంటాయంటే, ఒకటి అందులో మొదటిది ఇప్పుడైతే మనం ప్రయాణిస్తాం కదా, అదే రాజమండ్రి భీమవరం మెమూ ట్రైన్ ఒకటి. రెండవది రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఒక ట్రైన్ అయితే ఉంటుంది మెమూ ట్రైన్. మూడవది రాజమండ్రి నుంచి విశాఖపట్నంకి ఒక మెమూ ట్రైన్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత రీసెంట్ గా సర్వీస్ స్టార్ట్ అయిన రాజమండ్రి నుంచి కాకినాడ టౌన్ వరకు ఇంకొక సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్ గా 4 మెమూ ట్రైన్స్ అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్లన్నీ కూడా స్టార్టింగ్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతాయండి. చెన్నై మెయిన్ NGR చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వరకు. మార్నింగ్ పూట్ల రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి కొన్ని మెమూ ట్రైన్స్ అయితే నడుస్తూ ఉంటాయండి. అందులో మొదటిది రాజమండ్రి నుంచి విజయవాడ ట్రైన్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది 3:34కి. నెక్స్ట్ వచ్చేసి మన ట్రైన్ రాజమండ్రి భీమవరం. అండ్ దీని తర్వాత చాలా మంది ప్రయాణికులు అండ్ చాలా టికెట్లు తెగే ఒక ట్రైన్ ఏదైనా ఉందంటే కాకినాడ టౌన్ నుండి విజయవాడ వరకు. అది మన ట్రైన్ ఇళ్ళకి వస్తుంది. మన ట్రైన్ సిగ్నల్ కూడా వచ్చేస్తుంది. కరెక్ట్గా 5:06 మన ట్రైన్ అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది 4:30 రావాలి, రాజమండ్రిలో 10 నిమిషాలు ఉండాలి, 4:40 బయలుదేరాలి. మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది కదా. ఇక మన ట్రైన్ యొక్క స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. అక్కడ దూరంగా ఒక షెడ్ కనబడుతుంది సారా, అదే రాజమండ్రికి ది ఐకానిక్ మెమూ కార్ షెడ్. అన్ని మెమూ ట్రైన్లు కూడా మన రాజమండ్రి వచ్చి ఇక్కడైతే రిపేర్ వర్క్స్, సర్వీసు, మెయింటెనెన్స్ అయితే చేయించుకుంటూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక మీకు లైన్ కనబడుతుంది సార్, ఈ లైన్ ఇది వచ్చేసి గోదావరి స్టేషన్కి మెయిన్ లైన్. బట్ మన ట్రైన్ ఇప్పుడు అలా వెళ్ళదు.
మనమైతే ఇప్పుడు ఆన్ ది వే టు రాజమండ్రికి ది మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయిన ది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కి మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సాధారణంగా మెమూ ట్రైన్స్ అనేవి ఇలా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద వెళ్ళవు. అన్ని ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్సే వెళ్తాయి. కానీ ఈ యొక్క ట్రైన్కే స్పెషల్గా ఈ యొక్క లైన్ పర్మిషన్ అయితే ఇచ్చారు. ఎదురుకుండా మీకు ఇంకో బ్రిడ్జ్ కనబడుతుంది చూసారు, ఆర్చ్గా ఉంది చూడండి. మనం గోదావరి రైల్వే స్టేషన్కి వెళ్ళామంటే ఆ బ్రిడ్జ్ ఎక్కుతాం. అది అయిపోయింది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఇప్పుడు మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొవ్వూరు రైల్వే స్టేషన్. అది కదా చూడండి ఇక్కడ మన ట్రైన్ ఒక టర్నింగ్ పడుతుందండి, భలే ఉంటుందిలే. మీకు పక్కన ఇంకొక లైన్ కనబడుతుంది చూసారు, ఆ లైన్ ఏంటంటే మనం ఒకవేళ గోదావరి రైల్వే స్టేషన్ నుండి మన జర్నీ స్టార్ట్ చేస్తే ఆ లైన్లో వద్దాం. బట్ మన ట్రైన్కి గోదావరి స్టేషన్లో స్టాప్ లేదు కాబట్టి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే ఎక్కాము. మోస్ట్లీ అన్ని మెమూ ట్రైన్స్, అన్ని ప్యాసింజర్ ట్రైన్స్ కూడా గోదావరి స్టేషన్ని దాటుకునే రావాలి. ఏటి కొవ్వూరు రైల్వే స్టేషన్ ఖాళీగా ఉంది, ఎప్పుడు ఇలా ఉండదండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక ట్రైన్ ఉంటూనే ఉంటుంది. కొవ్వూరు రైల్వే స్టేషన్ నుండి కూడా ఈ ట్రైన్కి క్రౌడ్ అయితే బాగానే పుల్ అయ్యారు. అనుకోండి వాళ్ళందరూ మన ట్రైన్కే. ఉదయం పూట్ల మనం భీమవరం బై ట్రైన్ రీచ్ అవ్వాలనుకుంటే కేవలం ఇదొక్క ట్రైన్ మాత్రమే అవైలబుల్ ఉందండి ప్రయాణికులకి. గౌతమి వస్తుంది అనుకోండి. గౌతమి ఈ గురించే మా వెయిటింగ్. లింగంపల్లి టు కాకినాడ టౌన్. గౌతమి పసివేతల స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు ఇక్కడ చాలా ట్రైన్లు అయితే ఆగేవి. చాలా ట్రైన్లు అంటే ప్యాసింజర్ ట్రైన్, ఇలాంటి మెమూ ట్రైన్లు కూడా. మంచు పొగలో సైలెంట్గా ఒక ట్రైన్ వచ్చేస్తుంది. ఏ ట్రైన్ ఇది? ఇంకో ట్రైన్. మనం ఇంకా నిడదోలు జంక్షన్కి వెళ్ళక ముందే ఇంకో ట్రైన్. ఇక్కడ చూడండి దీపాలు ఎలా వెళ్తున్నాయో వరుసగా. 5:40 మనం చేరుకున్నాము నిడదవోలు జంక్షన్కి. ఇన్నాళ్ళు చెప్పాలంటే మనం ప్రయాణించే ట్రైన్ నిడదవోలు నుంచి భీమవరం జంక్షన్ దాకా ఉండేది. ఈ ట్రైన్ అనేది రాజమండ్రి దాకా ఎక్స్టెండ్ చేశారు. నిడదవోలు జంక్షన్లో చాలామంది ప్రయాణికులు అయితే ఈ ట్రైన్లో బోర్డ్ అవుతారు. ఎందుకంటే నిడదవోలు నుంచి చాలామంది ప్రయాణికులు భీమవరం లేకపోతే భీమవరం మధ్యలో ఈ తణుకు, రేలంగి, అత్తిలి ఇవన్నీ వెళ్ళడానికి ఈజియెస్ట్ ఆప్షన్ ట్రైనే. 6724 రాజమండ్రి భీమవరం జంక్షన్ డెమో 2వ నెంబరు ప్లాట్ఫామ్ నకు వచ్చి ఉన్నది. ఇటుపక్క ఒక ట్రైన్ చూసారు కదా, మెమూ ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి నర్సాపురం నుండి నిడదవోలు వస్తుంది ఉదయాన్నే, అంటే తెల్లవారుజామున 3 గంటల సమయానికి. పక్కన ఏదో ట్రైన్ వస్తుంది కానీ అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా నిడదవోలు రైల్వే స్టేషన్ అనేది మొత్తం పూర్తిగా మారిపోయిందండి. ఇంతకుముందు ఒక లుక్ ఉండేది, ఇప్పుడు లుక్ ఉంది. కొత్తగా ఉంది. జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉండాలో అలానే ఉంది. కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్, దీని గురించి కూడా నేను వెయిటింగ్. నాకు తెలిసి ఇది నిడదవోలు జంక్షన్లోనే దొరుకుతుందని దొరికేసింది. పెండింగ్ అయిన ట్రైన్ జర్నీస్లో ఇది కూడా ఒకటండి. చేయాలి, డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేద్దాం కడప నుండి విశాఖపట్నం వరకు. మీకు తెలుసు కదా తిరుమల ఎక్స్ప్రెస్ శేషాద్రికి టికెట్స్ దొరకవని, బట్ తప్పకుండా టికెట్లు అయితే పడతాను. అలా తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోయింది నిడదవోలు జంక్షన్ నుండి. ఇక నుండి మన ట్రైన్ కథనం మొత్తం మారిపోద్ది.
ఎందుకో చెప్తా చూడండి. నేను నా చాలా వీడియోల్లో చెప్పాను ఈ జంక్షన్ డైవర్షన్ గురించి. మీరు ఇటుపక్క ఈ లైన్ చూస్తుంది చెన్నై హౌరా మెయిన్ లైన్. ఇప్పుడైతే మన ట్రైన్ డైవర్షన్ వచ్చేసి వయా తణుకు భీమవరం గుడివాడ లైన్. ఇటు పక్క నుంచి విజయవాడ వెళ్ళొచ్చు. ఇప్పుడు మన ట్రైన్ వెళ్తున్న డైవర్షన్ నుంచి కూడా విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఆ మెయిన్ లైన్ లో నుంచి ఇంకో ట్రైన్ ఏదో వస్తుందండి. ఐల్సీ గూడ్స్ ట్రైన్ అనుకుంటున్నాను. ఏదో ట్రైన్ అవుటర్ లో వెయిట్ చేస్తుందండి. ఏ ట్రైన్ అంటారు? ఎల్టీటీ. వన్స్ మన ట్రైన్ వెళ్ళాక ఈ ట్రైన్ గా సిగ్నల్ ఇస్తారు ప్లాట్ఫామ్ పైకి. మన ట్రైన్ డ్రైవర్ గారు కూపొచ్చింది. చెప్తారు కదా, 2 రోజుల తర్వాత మన ట్రైన్ కథనం మొత్తం మారిపోతాయి. సూర్య భగవాన్ల వారు రెడీగా ఉన్నారు రావడానికి. కానీ చూడండి ఆ కలర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేచర్ ఈజ్ నేచర్ అండి, అంతే. రెడీగా ఉన్నారా చలికాలంలో గోదావరి జిల్లాల అందాలు చూడడానికి? అది కూడా పొద్దున్నే. మనం ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం పచ్చటి పొలాల మధ్యలో ఒక రైల్వే స్టేషన్. అదే కాలదారి రైల్వే స్టేషన్. నిడదోలు దాటిన తర్వాత వెంటనే ఉంటుంది ఈ రైల్వే స్టేషన్. బట్ చాలా బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ అండి గోదావరి జిల్లాలో. ఇప్పుడైతే 1, 2, 3 ఈ 4 రైల్వే ట్రాక్స్ వచ్చేసినాయి. కానీ ఇంతకు ముందు ఈ లైన్ అంతా సింగిల్ ట్రాక్. రైల్వే స్టేషన్ వచ్చినప్పుడే డబుల్ ట్రాక్స్ ఉండేవి. పైగా ఎటువంటి ఎలక్ట్రిఫికేషన్ లేకుండా ఉండేవి. బట్ ఇప్పుడైతే మొత్తం ఎలక్ట్రిఫికేషన్ మొత్తం అయిపోయింది. ఒకప్పటి నిడదోలు భీమవరం నర్సాపురం లైన్ ఉండేదండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. డీజిల్ లోకోమోటివ్ తో ప్రయాణిస్తూ ఉంటే ఈ రూట్ లో మనసు ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంటది. అదిగోండి స్టేషన్ పక్కనే ఏదో రొయ్యల చెరువు, చేపల చెరువు అట్టుంటది మా గోదావరి జిల్లాలో రైల్వే స్టేషన్తో. 5:58 మనం అయితే కాలదారి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. పదండి ఇంకా మనం తణుకైతే వెళ్ళిపోతాం. సత్యవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు మనకి వెళ్ళే జర్నీలో మనకి ఎదురొచ్చే ట్రైన్లు కొన్ని అయితే ఉన్నాయండి. 1 సర్కార్ ఎక్స్ప్రెస్, 2 ఈరోజు ఎర్నాకుళం టాటానగర్ అయితే వస్తుంది, అండ్ 3వది ఒక స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. అది విశాఖపట్నం వెళ్తుంది. ఆ ట్రైన్ ఒకవేళ వస్తే చూపిస్తే చెప్తాను అది ఏంటనేది. నీ గురించే వెయిటింగ్. ది మైటీ, ది లెజెండరీ. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? సర్కార్ ఎక్స్ప్రెస్. పాండిచ్చేరి టు కాకినాడ పోర్ట్. ఈ ట్రైన్ కి టైటిల్ అవసరం లేదు, అంత బాగుంటుంది జర్నీ. గోదావరి జిల్లాలో నాకు చాలా ఇష్టమైన రైల్వే స్టేషన్లో తణుకు రైల్వే స్టేషన్ కూడా ఒకటి. ఎందుకంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పక్కన ఉంటాయి కాబట్టి. నేను చాలాసార్లు వచ్చాను బస్ స్టాండ్కి. గొడవ ఉండదండి. బస్ దొరకపోతే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు, ట్రైన్ దొరకపోతే బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. తణుకు రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. మొత్తం వీళ్ళందరూ కూడా మన ట్రైన్ యొక్క ప్యాసింజర్సే. నేను చెప్తున్నాను కదా, నిడదోలు దాటిన తర్వాత ఈ ట్రైన్కి చాలా మంది క్రౌడ్ అయితే ఈ ట్రైన్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రయాణికులు. నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పగలుగుతాను ఈ ట్రైన్ ప్రయాణికులకి. తణుకు రైల్వే స్టేషను నేను ఇప్పుడు చూపిస్తున్న సైట్ అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? సేమ్ ఇదే లొకేషను, సేమ్ ఇలాగే ఉంటుందండి ఒక రైల్వే స్టేషను తమిళనాడులో. ఇప్పుడు ఎలాగా మన తణుకు రైల్వే స్టేషన్ ఉందో అలానే ఉంటుంది. 6:08 మనమైతే తణుకు రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయిపోయాం. తణుకు రైల్వే స్టేషన్ తర్వాత మా మావయ్య గారు వస్తారండి. మావయ్య గారు ఊరు వస్తుంది. మా మావయ్య గారు కూడా వస్తారు. మీకు చూపిస్తాను, పరిచయం చేపిస్తాను. ఇక మన ట్రైన్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న లైన్ ఏదైతే ఉందో నిడదోలు భీమవరం గుడివాడ లైన్, ఈ లైన్ మీదుగా చాలా మెమూ ట్రైన్స్ అయితే రన్ అవుతాయండి. అండ్ నిడదోలు జంక్షన్ నుండి కూడా చాలా మెమూ ట్రైన్లు అయితే నరసాపురంకి భీమవరంకి అవైలబుల్ ఉంటాయి.
అండ్ భీమవరం నుండి నరసాపురం నుండి కూడా ఆ గుడివాడ విజయవాడ మీదుగా లేదా ఇలా నిడదోలు మీదుగా చాలా మెము ట్రైన్స్ అయితే రన్ అవుతాయి ఉదయం పూట్ల అండ్ సాయంత్రం పూట్ల రాత్రి పూట కూడా ఒక ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది నరసాపురం నుంచి రాజమండ్రి వరకు. అసలు గోదావరి జిల్లాలో అందం ఎంత చూపించినా తనివి తీరదండి, అలా ఉంటుంది. ఏది కేరళ అండి? మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోదావరి జిల్లాలో వస్తే కేరళకి మించిన చూస్తారు. సడన్గానే ప్లేసెస్ అన్ని మారిపోతూ ఉంటాయి, ముఖ్యంగా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు. వచ్చేస్తున్నాం మామయ్య, రెడీగా ఉండు. మనం తణుకు దాటిన తర్వాత మన ట్రైన్కి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మా మావయ్య గారు ఊరైన రేలంగి అండి. మా రేలంగి మావయ్య గారు వచ్చారు లేదా స్టేషన్కి వస్తా అన్నారు. వెల్కమ్ టు రేలంగి రైల్వే స్టేషన్. రేలంగి అంటే మనందరికి గుర్తొచ్చేది ఏంటి? రేలంగి మావయ్య. ఒక్కసారి లుక్ వేసుకోండి అబ్బా, ది బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ అండి. నాకు ఇలాంటి రైల్వే స్టేషన్లు ఎంత ఇష్టమో. ఏదో పెద్ద ఆడంబరంగా పెద్ద రైల్వే స్టేషన్లు అంటే నాకు నచ్చవు. ఇలాంటి చిన్న రైల్వే స్టేషన్లే నచ్చుతాయి నాకు. ఇటుపక్క చూడండి, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. రేలంగా మజాక. మన ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు రేలంగి నుంచి? ఒకవేళ రేలంగి నుంచి మన వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. మా రేలంగి మావయ్య గారిని అయితే కలిసేసాం, అయిపోయింది. నెక్స్ట్ మా ప్రొఫెసర్ గారు ఉన్నారండి. మా ప్రొఫెసర్ గారు ఊరేంటో తెలుసా? చెప్తాను, కంగారు పడద్దు. వచ్చేసామండి. మా లెక్చరర్ గారు ఊరు అత్తిలి. మీకు ఇప్పటికీ అర్థమైందా మా లెక్చరర్ గారు ఎవరో? అత్తిలి రైల్వే స్టేషన్ నుంచి అయితే క్రౌడ్ అయితే ఎలా ఉన్నారు. అసలు ఇప్పుడే సూర్య భగవాన్ వారు ఎంత ఫాస్ట్గా వస్తున్నారండి. అండ్ అత్తిలి రైల్వే స్టేషన్ నుంచి మా లెక్చరర్ గారు ఎవరో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. బ్రహ్మానందం గారు, యాక్టర్ బ్రహ్మానందం గారు అయితే అత్తిలి ఒక ఊర్లో ఒక తెలుగు లెక్చరర్గా పనిచేశారు. సైమల్టేనియస్లీ ఏంటంటే ఆయన లెక్చరర్గా వర్క్ చేశారు ఈ ఊర్లోనే. ఇక్కడ నుండే ఆయన డ్రామాలు, అదే స్టేజ్ షోలు ఉంటాయి కదా, అవన్నీ మొదలుపెట్టారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఏ స్థాయిలో ఉన్నారని మన అందరికీ తెలుసు. బట్ అత్తిలి ఊరు అని చెప్పగానే నాకు మొట్టమొదటి గుర్తొచ్చే విషయం బ్రహ్మానందం గారు ఊరు అత్తిలి. అదిగోండి వచ్చేసారు మన సూర్య భగవాన్ల వారు. అత్తిలి దాటిన తర్వాత దాని తర్వాత స్టేషనే మంచిలి. అండ్ ఇప్పటి వరకు మనం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన జర్నీకి మంచిలి వరకు 52 కిలోమీటర్లు అయితే మనము మన ట్రైన్ ప్రయాణం చేసి వచ్చింది. మంచిలి తర్వాత మన ట్రైన్ వచ్చేసి అరవలి తర్వాత వేండ్రా తర్వాత మన ట్రైన్కి లాస్ట్ స్టాప్ అయిన భీమవరం జంక్షన్. అరవల్ వచ్చేసరికి మన ట్రైన్ వచ్చేసి 6 గంటల 3 నిమిషాలు అయితే అయింది. ఇంకొక 10 నిమిషాల్లో మనం భీమవరం జంక్షన్కి చేరుకోవాలి. అసలు మీకు ఇంకో స్పెషల్ ట్రైన్ గురించి చెప్పాను కదా, మనకి ఎదురవుతుంది ట్రైన్, స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం దాకా అని. అదే తిరుపతి నుంచి విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ అయితే వేసారండి. అది కూడా ఈ లైన్లో రన్ అవుతుంది. చూపిద్దాం అనుకున్నాం కానీ మనం అంతలోపు భీమవరం జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. అది 1.5 లేట్లో వస్తుంది. స్పెషల్ ట్రైన్ కదా మాత్రం ఉంటుందిలేండి. మనమైతే అరవలి రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయిపోయాం. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ట్రైన్కి చాలా దమ్మున్న ట్రైన్ అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రయాణికులకు ఉపయోగపడుతున్నా కానివ్వండి, టికెట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. బట్ ట్రైన్ కొంచెం ఖాళీగానే ఉంది. ఫెస్టివల్ సీజన్ అవనివ్వండి, రాబోయే పుష్కరాల సీజన్లో ఈ ట్రైన్ ఉంచి నడిపితే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఉదయం మాటలు ఎవరైతే కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళాలో వాళ్ళకి, పనులకు వెళ్ళాలో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా గోదావరి జిల్లాల అందాలు వర్షాకాలంలోనూ చలికాలంలోనూ చూడాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, రాజమండ్రి నుంచి భీమవరం జంక్షన్ వరకు. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఏదైనా ఉంది అంటే ఈ ట్రైన్ దమ్మున ట్రైన్. వచ్చేసాం. ఇంకా మన జర్నీలో ఒక లాస్ట్ స్టాప్ అయిన వేండ్రా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. బాబా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో రైల్వే స్టేషన్. నాకే కానీ ఇలాంటి రైల్వే స్టేషన్ పక్కన ఇల్లు ఉంటే రోజు రైల్వే స్టేషన్లోనే కూర్చునేవాడిని.
వేండ్రా రైల్వే స్టేషన్లో కూడా టికెట్ అనేవి చెక్ చేస్తున్నారు తెలుసా. చిన్న స్టేషనే కదా, టికెట్ తీసుకోకపోయినా పర్లేదంటే అవ్వదు. చలో వెళ్ళిపోదాం ఇంకా మన భీమవరం జంక్షన్కి. ఇది కూడా స్పెషల్ ట్రైనే, చర్లపల్లి విశాఖపట్నం. ఇప్పుడే అనుకుంటున్నాను ఏంటబ్బా భీమవరం వచ్చేస్తున్నాం, ఏ ట్రైన్ ఎదురు రావట్లేదని. ఆ పక్కలైన మనం భీమవరం టౌన్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన ట్రైన్ వెళ్తుంది భీమవరం జంక్షన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇచ్చారు మన బండి. అసలు ఈ జర్నీలో ఒక్క గూడ్స్ కూడా తగలదేటండి మనకి. అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లే, అన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్లే. వచ్చేసాం. వెల్కమ్ టు ది కింగ్స్ టౌన్ భీమవరం. భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇదే మన ఆఖరి స్టాప్ మన ట్రైన్కి. 10 నిమిషాలు ఆలస్యంగా మనం భీమవరం జంక్షన్కి అయితే వచ్చాం. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి 6:40కి భీమవరం జంక్షన్లో ఉండాలి. 10 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చాం అనమాట. 6:50 అయితే అయింది టైము, 6:50 అయింది అయితే టైము. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోద్ది ఇక్కడ. అదండి విషయం. రాజమండ్రి నుంచి భీమవరం వరకు ఈ మెమో ట్రైన్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే గోదావరి జిల్లాలో ఇష్టపడతారో, ఎవరైతే గోదావరి జిల్లా నుండి చూస్తున్నారో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ట్రైన్ ఏదైతే ఉందో మన ట్రైన్ మళ్ళీ వెనక్కి నిడదోలు అయితే వెళ్ళిపోద్ది. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపగలరు. సో మరొక వ్లాగ్ కలుసుకుందాం. దిస్ ఈజ్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.